ఈరోజు మనకి ఈ ద్వాదశ భావాలు ఏవైతే ఉంటాయో రాశి చక్రంలో మూడు రకాల కేంద్రాలు ఉంటాయి మనకి. ఈ మూడు రకాల కేంద్రాలు ఏంటంటే మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంటాయి. ఇప్పుడు ఈ మూడు రకాల్లో కూడా మనం చూసుకుంటే గనక మూడు రకాలు కూడా మనకి ఒక రకం చెప్పాలంటే ఈ సంచిత కర్మలో ప్రారంధాలు ఆగామి మూడిట్లోనూ సెట్ అయి ఉంటుంది. మూడు కేంద్రాలు అంటే మూడు రకాల కర్మలు అనేది వీటిలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరిదన్నా జాతకం పరిశీలించేటప్పుడు వీటిని బాగా మనం పరిశీలన చేయాలి. వీటి యొక్క తత్వం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఎప్పుడన్నా మీరు జ్యోతిషం అనగానే చాలా మంది ఇది ఒక రకమైన విద్య, కానీ చాలా మంది జ్యోతిష్యులు కూడా అవిద్యలో ఉన్నారు అని చెప్పొచ్చు మనం. అంటే విద్యలో లేరు అని. రీజన్ ఏంటంటే ఇక్కడ జ్యోతిషం అనేది మనకి ఎలా తీసుకెళ్తుంది, దీంట్లో అంతర్గతంగా ఒక యోగ శాస్త్రం ఉంటుంది మనకి, రెండు తత్వశాస్త్రం, ఇంకా మన ప్రారంధం. ఎందుకంటే మనం అసలు మనకి ఈ దేహమే మన ప్రారంధం. మనకు ప్రారంధం లేకుండా ఈ దేహం అనేది రాదు. ఇంకో దేహం ఉండొచ్చు, మనకి కుక్క జన్మ ఉండొచ్చు, పంది జన్మ ఉండొచ్చు, పిల్లి జన్మ ఉండొచ్చు. ఏ జన్మైనా సరే వాళ్ళ ప్రారంధాన్ని బట్టి దేహం అనేది వస్తుంది. కొద్ది గొప్ప ప్రారంధం బాగుంది కాబట్టి మనకి మానవ జన్మ వచ్చింది. ఇక్కడి నుంచి మనం కర్మలు ఎలా చేస్తున్నాం అనే జ్ఞానం వస్తుంది జ్యోతిష్యం. ఇప్పుడు చాలా మంది జ్యోతిష్యులు అవిద్యలో ఎలా వెళ్తున్నారంటే, వాస్తవం చెప్పాలంటే ఈ గ్రహాలు, అందులో ఈ కేంద్రాల గురించి, అలాగే కోణాలు ఉంటాయి మనకి, నాలుగు రకాల కోణాలు ఉంటాయి. వాటిని మనం ధర్మ త్రికోణాలు అని చెప్పేసి ధర్మార్థ కామ మోక్ష త్రికోణాలు చెప్తున్నాం, అది సపరేట్. అలాగే మూడు రకాల కేంద్రాలు ఉంటాయి. ఈ కేంద్రాలు ఏంటంటే ఈ స్థిరంగా వెళ్ళిపోతాయి. ఇంకా కేంద్రం ఏదైనా స్థిరంగానే వెళ్తుంది. దీంట్లో మార్పులు ఏమి ఉండవు. ఇంకా కోణాల్లో కొన్ని రకాల మార్పులు మనం చేసుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా మనిషి మారాలి. మన ప్రారంభం ఎలా ఉంది, రెండు ఆగామి కర్మలు చేయకుండా మన ఆగామి కర్మలు సంచిత కర్మలు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా క్లబ్ చేయాలి. జ్యోతిష్యం జస్ట్ నాలెడ్జ్ మాత్రమే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ జ్యోతిష్యం. చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక రకమైన అజ్ఞానమే ఉంది. ఎప్పుడైనా సరే మనకి మన సమస్యల నుంచి బయటపడేసేది విద్య ఒక్కటే బయటపడేస్తుంది. అంటే తత్వానికి ఫస్ట్ ప్రయారిటీ, ఉన్నతమైనది తత్వం అని. సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి శాస్త్రానికి వస్తుంది, అంటే మధ్యమ స్థితి అంటే. మూడో ప్రయారిటీ వచ్చేసరికి అధమ స్థితి అనేది మంత్రానికి వస్తుంది. అధమాధమ స్థితి వచ్చేసరికి మనం చేసే తీర్థయాత్రలు కానీ, దేవతా విగ్రహ పూజలు కానీ, ఇవి అధమాధమ స్థితి. అంటే ఏ సమస్య అన్నా ఫస్ట్ పోగొట్టేది ఏంటంటే తత్వం, నాలెడ్జ్, జ్ఞానం. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే విద్య మాత్రమే సమస్యలు పోగొడుతుంది అని, విద్య మాత్రమే మనకి దారి చూపిస్తుంది. ఇది జ్యోతిషం. మనం ఎంతగాడికి ఎలాగుంటుందంటే, నాకు ఇది వచ్చిందండి, ఏ గ్రహానికి పరిహారం చేయాలి, ఏ గ్రహానికి దానాలు ఇవ్వాలి, ఇట్లా వెళ్తున్నారు జనాలు. వీళ్ళు కూడా ఈ కేంద్ర జ్ఞానం లేదు, పణపర జ్ఞానం లేదు, అపోక్లేమ జ్ఞానం కూడా వీళ్ళ దగ్గర లేదు. మూడు జ్ఞానాలు అష్టాల దగ్గర లేదనుకోండి, ఇతను కూడా ఏంటంటే మీకు ఆ భావం ఉంది కదండి, మహాదశ వస్తుంది కదా, ఈ పరిహారం చేయండి, ఆ పరిహారం చేయండి అంటారు. అర్థం? ఇంకేమైనా ఉందనుకోండి, మనకి ఫ్రీగా ఒకళ్ళు దొరుకుతారు. ఫ్రీగా దొరికేది ఎవరు చెప్పండి? గొప్పవాళ్ళు ఎప్పుడు ఫ్రీగా దొరకరు. గొప్పవాళ్ళు మనం ఏమన్నా అనాలనుకుంటే మనకు భయం వేసింది, అమ్మో పెద్దోళ్ళు జోలికి వెళ్తే ఏమన్నా అంటారేమో అని. లేని వాళ్ళని చూసామనుకోండి, నాలుగు మాటలు అంటాం. మనకి జ్యోతిష్యంలో గొప్పవాళ్ళు ఎవరు అంటే గురు శుక్రులు అంటే రాజులు లాంటి వాళ్ళు, వాళ్ళ జోలికి ఏం వెళ్ళం మనం. శ్రామికుడి మీద మాత్రం ఒంటికాల మీద వెళ్తుంది. శని ఒకడు దొరుకుతాడుగా మనకి, కష్టాలు దొరికి నీకు శని పట్టింది, దానాలు చేయండి. శని ఫ్రీగా దొరికేది, ఎవరి హాస్టల్ దొరికేది. జనాలకు కూడా శని ఫ్రీగా దొరుకుతాడు. శని అంటారు నీకు శని పట్టింది. ఆ, చాలా బూతులు కూడా మాట్లాడతారు. శని మీద బూతులు మాట్లాడు కూడా ఉంటారు. అర్థందా?
ఉండే అలాంటి అపశృతులు కూడా ఉండే. శని తర్వాత అపశృతులు కూడా వస్తుంటాయి. శనిని పెట్టి తిడతాం కూడా ఉంటుంది. గురు శుక్రులు రవిని పెట్టి తిట్టరు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా. రవి అంటే రాజు, గురువులు అంటే మంత్రులు. మంత్రుల జోలికి రాజుల జోలికి మనం వెళ్ళాం. శని అంటే శ్రామికుడు. శని ఎన్నాను అంటాం. కష్టాలు వస్తా అంటుంటారు, శనిని పెట్టి భయపెడుతుంటారు, జనాలు భయపడుతుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా జ్యోతిష్యం అనేది ఇక్కడ తత్వజ్ఞానం ఇది. అంటే మనకి గ్రహాలకి ఏంటంటే పంచభూతాలు సంబంధించిన పంచతత్వాలు ఇచ్చారు వాళ్ళు. అలా మన శరీరం కూడా పంచతత్వాలతో ఉంటుంది. అందులో శని ప్రధాన తత్వం ఉందంటే మనం బతికున్నాం ఈ రోజుల్లో. క్లాస్ చెప్పుకుంటున్నాం అంటే శనే. ఎందుకంటే పంచ ప్రాణాలు, ప్రాణవాయువులు మొత్తం శనదినమే. ఇంకో పంచ ఉపవాయువులు కూడా శనదినమే. అంటే మన బాడీలో వాయువులు లేకపోతే మనం మాట్లాడలేము, కదలలేము, ఏం చేయలేము, అసలు ప్రాణమే లేదు. ఇది శని అదేను. ఆ శని మనం పొద్దున్న లేస్తే తిడతాం మళ్ళీ. శని అంటే భయపడిపోతాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. శని వస్తే ఏం చేస్తారు? నిదానంగా ఉండండి. ఎందుకంటే గ్రహాలు అనగానే కొంతమందికి భయం ఉంటుంది. ఎప్పుడైనా జ్యోతిష్యం మనకి ఒక అలైన్మెంట్ ఇస్తుంది. ఆ అలైన్మెంట్ ఏదైనా ఉందంటే కేంద్రాలను తీసుకుందాం అనుకోండి మనం. కేంద్రాల్లో తీసుకుంటే ఫస్ట్ తీసుకునేది మనం ఏదైనా కాలచక్రాలు తీసుకుంటే కుజుడిని తీసుకుంటాం మనం, వాస్తవం చెప్పాలంటే. రెండు చంద్రుడిని తీసుకుంటాం. ఇంకో కేంద్రం కాలచక్రంలో కర్కాటకానికి చంద్రుడు అధిపతి, మేషానికేమో కుజుడు అధిపతి, తులకేమో శుక్రుడు అధిపతి. ఇంకా మకరానికి చూసుకున్నాం మనం, కుజుడు ఆధిపత్యం. అంటే జ్యోతిష్యాన్ని అర్థం చేసుకోండి ముందు. అంటే జ్యోతిష్యం యొక్క తత్వం మనకి ఏం చెప్తుంది? ఆ తత్వం ప్రకారం మీరు వెళ్ళారు అనుకోండి, అసలు ప్రాబ్లం ఉండదు. మన గ్రహాలు ఎట్లాగనే ఉంటాయి. ఎందుకంటే మనం జన్మ ఎత్తామంటే మన ప్రారంభంతోనే జన్మ ఎత్తాం. ఈ గ్రహాలు ఏం చేస్తున్నాయి? సాక్షిపోతాలు. ఈ శరీరంలో ఇద్దరు ఉండాలి గట్టిగా. ఒకటి నా జీవాత్మ. నేను ఏం తిన్నా, ఏం చేసినా, అనుభవించినా ఇది నా జీవాత్మ. నా జీవాత్మ ఏం చేస్తున్నా అని చెప్పి పరమాత్మ తినడం చూస్తుంటాడు. ఆయన ఒక సాక్షి. ఈ పరమాత్మ నవగ్రహ మండలానికి ఒక ఆధిపత్యం ఇచ్చాడు. అంటే ఆయన యొక్క సేవకులు ఈ గ్రహాలు, పరమాత్మ యొక్క సేవకులే ఈ గ్రహాలు. వాళ్ళు సాక్షులు. మనం ఏం పని చేసినా కూడా వాళ్ళే సాక్షులు. ఈ సాక్షులందరూ ఏం చేస్తారు తర్వాత ఏంటంటే కర్మ ఫలితాన్ని ఇచ్చే శనికి వీటిని రిజల్ట్ ఇస్తారు. ఎందుకంటే ఈ ప్రాణాన్ని కాపాడేది శనే, ఈ ప్రాణాన్ని నిలబెట్టేది శనే, ఈ ప్రాణాన్ని నడిపించేది శనే. ఇక్కడ శని కర్మఫలదాత. ఈ గ్రహాలని చెప్తున్నాయి, అతను ఈ కర్మలు చేశాడు, ఈ కర్మలు చేశాడు, మరి ఫలితాన్ని ఇవ్వాల్సింది నువ్వే కదా అంటాడు. సరే ఇస్తాను, కంగారు ఏముంది. నేను నిదానంగానే వెళ్ళేది, నాకు తొందర ఏం లేదు. ఒక రాశిలో 2.5 ఏళ్ళు. అతను గర్జనలో సూర్యుడికి సంబంధించిన ఒక కర్మ చేశాడు, మంచిగాని చెడు కానీ. నేను పొద్దున్న సూర్యుని వచ్చినప్పుడు కానీ సూర్యుని చూస్తాను కదా నడిచేటప్పుడు. అప్పుడు ఆ సూర్యుడికి సంబంధించిన ఫలితాన్ని నేను ఇస్తానులే అంటాడు. గురుగ్రహానికి సంబంధించిన కర్మలే చేశాడు, మంచిగా చెడు కానీ. శని తన సంచారంలో వీళ్ళ జాతకంలో గురువుని కానీ చూస్తున్నా, చేస్తున్నా, అంటే స్థితి పొందటం. గురువుకు సంబంధించిన ఫలితాలను ఇస్తాడు, అది మంచిగా చేయడం. శని ఫలితాలను ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఈ సాక్షులందరి దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. పరమాత్మ గమనిస్తున్నాడుగా. సూర్యుడికి సంబంధించిన సాక్ష్యాలు నువ్వు నోటు చేసుకో, గురువుకు సంబంధించిన నువ్వు నోటు చేసుకో అని చెప్పేసి ఒక్కొక్క గ్రహం నోట్ చేసుకొని ఉంది. అది మంచి ఫలితాలుగా చెడు ఫలితంగా ప్రారంభం అది. ఫలితం మన లైఫ్లో ఎప్పుడు వస్తుందంటే శని వీళ్ళని టచ్ చేస్తున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ వస్తాయి మనకి. వాటిని మనం అనుభవించాలి. డెలివరీ బాయ్ శని ఏం చేస్తాడంటే మనకు అప్పుడు ఇస్తుంటాడు రిజల్ట్ని. వేరే గ్రహాలు పెద్దగా రిజల్ట్ ఇవ్వవు, ఇచ్చేదే శని రిజల్ట్ని. వేరే గ్రహాలన్నీ మన ప్రారంభాలను మోసుకొస్తుంటాయి సాక్షులు ఇవి. అంటే జ్యోతిషం యొక్క తత్వం అర్థం చేసుకున్నాం మనం. ఇప్పుడు చాలా మంది తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా మనకు పొద్దున్న లేసి అడిగేది ఏంటి? మా అబ్బాయికి వివాహం అయిద్దా? లేదు. నేను పెళ్లి చేసుకున్నానండి, నా వివాహం ఎట్లా ఉందండి, నా వివాహం అట్లా ఉందండి, మా ఆవిడ మాట వింటలేదండి, మా ఆయన మాట వింటలేదు, మా ఆయన మాట వింటలేదు, నేను చెప్పింది ఏం చేయట్లేదు, మా ఆవిడ నేను చెప్పినట్టు చేయట్లేదండి, మాట వింటలేదు. ఇప్పుడు మనం చెక్ చేస్తాం, సప్తమ భావాన్ని ఎవరు చూస్తున్నారు? సప్తమ భావంలో ఏమైనా గ్రహాలు కూర్చొని ఉన్నాయా?
ఇలా సప్తమాధిపతి ఎక్కడికి వెళ్ళి ప్లేస్ అయ్యాడు? ఈ సప్తమాధిపతికి పాపకర్తలు ఏమైనా పట్టిందా? ఏమైనా గ్రహాలు విరోధార్గాల్లో కూర్చొని ఉండయా? నవాంశలు ఎలాగుంది సప్తమ భావం? ఇది జనరల్ గా మనం చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తే మనకేం కనబడుతుంది? గత జన్మలో అతను ఏమైనా చేస్తే తన ప్రారంధం వల్ల సప్తమ భావంలో గ్రహాలు కూర్చుంటాయి. అర్థమైనా? అది అతని ప్రారంధం అతని లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ జ్యోతిష్యానికి ఒక తత్వం ఉంది. జ్యోతిష్యం అంటే ఒక జ్ఞానం ఉంది కదా. చెప్పాక ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? శాస్త్రం మధ్యమం అయితే తత్వజ్ఞానం ఉన్నతమైనది, ఫస్ట్ ప్రయారిటీ అని. ఇది ఋగ్వేదంలో చెప్పింది, ఇది నా సొంత భాష్యమేం కాదు. ఋగ్వేదాల్లో ఈ విషయం చెప్పారు. మహర్షులు చెప్పింది. తత్వానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అలా స్టెప్ బై స్టెప్ ప్రయారిటీలు ఇచ్చుకుంటూ వచ్చారు. అంటే జ్యోతిష్యం యొక్క తత్వం ఏం చెప్తుంది? వైవాహిక వ్యవస్థలో అది తులారాశిని పెట్టారు. ఇక్కడ రాశి తత్వం ఒకటి ఉందిగా. ఈ రాశికి ఏ తత్వం ఉందంటే దానికి ఒక త్రాసుని ఇచ్చారు. త్రాసు ఎక్కడ ఉంటుంది? మనకు న్యాయ దేవత చేతిలో ఉంటుంది. అంటే సమస్థితి సమన్యాయం అనేది త్రాసు. అక్కడ శనికి ఉచ్చ స్థితిని ఇచ్చారు. శని ఎవరు ఇక్కడ? సమన్యాయాధిపతి, కర్మఫలద, డిసిప్లిన్ లాడ్, ప్లానింగ్ లాడ్, ఒక కన్స్ట్రక్షన్ లాడ్. శనికి సప్తమంలో ఉచ్చ స్థితిని ఇచ్చారు తులారాశిలో. ఇంకొకటి ఇచ్చారు, దిగ్బలాన్ని ఇచ్చారు సప్తమంలో. తత్వం ఇది జ్యోతిష్యం యొక్క జ్ఞానం. ఇంకొకటి అక్కడ రవికి నీచ స్థానాన్ని ఇచ్చారు. సప్తమ భావంలో మనకి ఏమేం కనబడుతుంది? శని దిగ్బలుడు అవుతున్నాడు సప్తమ భావంలో. అర్థమైందా? రెండోది, శనికి ఉచ్చ స్థానం అవుతుంది తులారాశి. తులారాశి అంటేనే సమన్యాయం, న్యాయ దేవతలు ఉండే ధర్మకాట ఉంటుంది దాని రాశిలో. శుక్రుడికి త్రికోణ స్థితి ఇచ్చారు. మన జాతకంలో గ్రహాలు కూర్చోవచ్చు అక్కడ. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అర్థమైనా? నిజంగా బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, అది మన ప్రారంభం. అది నాకు వివాహం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది నెక్స్ట్. వివాహం అనగానే ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సిన సప్తమ దిగ్బలుడు, రాశి చక్రం తులారాశి. శనికున్న లక్షణం ఏంటి? శని ఏంటి? సమన్యాయానికి అధిపతి, వాయుతత్వానికి అధిపతి. ఇప్పుడు వివాహం అనేది సమన్యాయం అవ్వాలి. అవుతుందా? భార్యాభర్తల మధ్య సమన్యాయం ఉందా అంటే లేదు. రవి నీచబడ్డాడు అంటే భర్త మీద నువ్వు అధికారం చెలాయించాలనే తత్వం ఉండకూడదు. ఉంటే మర్చిపోవాలి. అక్కడ ఒప్పుకోట్ల గ్రహం. రవి కూర్చున్నాడు కదా నీచబడి. రవి మేషరాశిలో కూర్చుంటే ఒకవేళ ఇన్ కేసు రవికి సప్తమ భావన ఉచ్చరాశి అయితే భార్య మీద ఆధిపత్యం చెలాయించవచ్చు, భర్త మీద ఆధిపత్యం చెలాయించవచ్చు. రవి అధికారి కదా, రూలింగ్ ప్లానెట్ అది. రూలింగ్ ప్లానెట్ నీచబడ్డాడు. ఇక్కడ రూల్స్ చేయమాకండి మీరు. భార్య మీద రూల్ చేయకూడదు భర్త, భర్త మీద భార్య రూల్ చేయకూడదు. నా మాట వినాలి భార్య అని చెప్పేసి భర్త అనుకోకూడదు. అర్థమైందా? భర్త నా మాట వినాలని చెప్పి భార్య అనుకోకూడదు. ఎందుకంటే ఇది యూనివర్సల్ లా. పరాశరి ఇచ్చాడు, సూర్యుడు నేసపెట్టాడు అక్కడ. ఇది జ్యోతిష జ్ఞానం ఇది. శని కూర్చున్నాడు కదా. శని ఎవరు ఇక్కడ? శ్రామికుడు. అంటే భార్యకి భర్త సేవ చేయాలి, భర్తకి భార్య సేవ చేయాలి. రెండు సమన్యాయం. వాస్తవంగా ఈ రోజుల్లో సమన్యాయం ఉందా మనకంటే? లేదు. సమన్యాయం ఎక్కడా లేదు. లేదండి. మా అబ్బాయి వాళ్ళ ఆవిడ బాగా చూసుకుంటాడు, ఆమె ఏం చెప్పినా వింటాడు, ఆమెకు మంచి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తున్నామని అన్నాడు. ఈక్వల్ ప్రయారిటీ ఎక్కడ ఉంది? ఈక్వల్ ప్రయారిటీ ఒక్క రూపాయి కట్నం తీసుకున్నా కూడా అక్కడ సమన్యాయం పోయినట్టే. ఒక రూపాయి నేను కట్నం తీసుకున్నాను, మా అబ్బాయి 10 లక్షలు కట్నం తీసుకున్నానండి, లేకపోతే మా అమ్మాయి 10 లక్షలు కట్నం ఇచ్చానండి, 5 లక్షలు కట్నం ఇచ్చాను, ఇవ్వటంతో సమన్యాయం పోయింది. ఎందుకంటే సమన్యాయాధిపతి శని దిగ్బలుడు. సమన్యాయాన్ని కోల్పోయామంటే పీడిస్తాడు ఆయన. శనికి ఇంకో కారకత్వం ఉంది కదా, పీడించటం, దుఃఖ పెట్టడం అని. ఎప్పుడైతే ఫస్ట్ లో కట్న కానుకలు తీసుకొని పెళ్లి చేసుకుంటున్నాను, లేదా నేను కన్యాశుల్కం తీసుకొని పెళ్లి చేసుకున్నాను అంటే సమన్యాయం ఆదిలోనే హంసపాదం అయిపోయింది. ఆదిలోనే పోయింది సమన్యాయం. ఇంకా సంసారం ఎందుకు బాగుంటుంది? బాగోదు కదా.
ఆల్రెడీ ఒక కర్మ చేసాడు ఇక్కడ, సమన్యాయాన్ని పోగొట్టుకున్నాడు. వాస్తవంగా మీ జాతకంలో ప్రారంభంలో గ్రహాలు ఉండొచ్చు, అశుభ గ్రహాలే కూర్చోవచ్చు. సప్తమంలో యురేనస్ ఉండొచ్చు, సప్తమంలో సూర్యుడు కూర్చోవచ్చు, కుజుడు కూర్చోవచ్చు, అష్టమ నవమాధిపతులు సప్తమంలో కూర్చోవచ్చు, కుజ దృష్టి పడవచ్చు, ఏదైనా పడవచ్చు. సమన్యాయం కదా ఇది. ఫస్ట్లో సమన్యాయం పోగొట్టుకుని సంసారాలు బాగుండాలనుకుంటే అది వ్యత్యాస. ఒకటి కట్నం రూపాయి తీసుకోకూడదు, రూపాయి ఇవ్వకూడదు, ఇది సమన్యాయం. రెండోది, సూర్యుడు ఏం చెప్తున్నాడు, నేను నీచపడ్డాను ఇక్కడ అంటే సూర్యుడికి రాజ్యం పోయింది. అర్థమేనా? అతను ఒక ఎక్స్ మినిస్టర్, అధికారం లేదు. అధికారం లేని వాళ్ళు అధికారం ఎలా చెలాయిస్తారు? నేను మా ఆవిడ మీద ఆధిపత్యం చెలాస్తాను, డామ్ అంటాను, డూమ్ అంటాను, నిన్ను కన్ను చూపి పెడితే అక్కడ ఆగిపోవాలి, ఎగిరిపోవాలి, నా మాట మా ఆయన వినాలి, ఎందుకెండో వస్తాయి నా క్లయింట్స్ ఇలా అంటూ వస్తుంటారు. సూర్యుడు అక్కడ నేర్చబడ్డాడు, ఎందుకంటే యూనివర్సల్ ధర్మం, జ్యోతిషం యొక్క జ్ఞానం ఏం చెప్తుంది, అక్కడ నువ్వు తగ్గి ఉండాలి, నువ్వు అధికారం చూపించకూడదు, నీకు లేదు, ఆధిపత్యం లేదు, నీకు పవర్ లేదు, సైలెంట్గా ఉండాలి. శని ఉన్నాడు కదా, సేవ చెయ్యి, డిసిప్లిన్గా ఉండు, సమన్యాయాన్ని పాటించు. ఇంకొకటి, శుక్రుడు త్రికోణ స్థితిలో కూర్చున్నాడు, అంటే సంసారంలో ఇంట్లో ఎలా ఉండాలి, మంచి విందు భోజనాలు ఉండాలి, మేళతాళాలు ఉండాలి, ఇంట్లో మంచి సంగీతం రావాలి, అంటే మంచి భార్యకి గాజులు గీజులు ఆభరణాలు గజ్జలు గిజ్జలు పెట్టుకో, పట్టీలు పెడితే ఇంట్లో ఒక మ్యూజిక్ వస్తుంది. అర్థనా? ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. శుక్రుడు త్రికోణ స్థితి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమలో ఆప్యాయతలో ఉండాలి, ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోలేదు. శుక్రుడు ఒక లవ్ బర్డ్, శ్రీకృష్ణుడు. ప్రేమించడం బాగా శ్రీకృష్ణుడికి తెలుసు, వేరే ఇంకెవరో తెలియదు. శుక్రుడు అక్కడ కూర్చోం. శుక్రుడు ఒక మహాకవి. అర్థమేనా? అందమైన కవిత్వాలు చెప్పుకోవచ్చు, నాట్యం, అహంకారం, ఇదంతా శుక్రుడు. అంటే ఇప్పుడు సంసారానికి యూనివర్సల్ లా పరాశర మహర్షి ఏం చెప్పాడు, జ్యోతిష్యం ఏ జ్ఞానం ఇస్తుంది మనకి, సంసార జీవితం బాగుండాలంటే సమన్యాయం ఉండాలి. సమన్యాయం ఫస్ట్లో నేను కట్నం తీసుకుంటాను తర్వాత నేను సమన్యాయం చేస్తానంటే అది అవ్వదు. ఫస్ట్లో శనికి దెబ్బేశారు మీరు, పీడ ఖచ్చితంగా ఉంటుంది జీవితంలో. చెప్పా కదా, ఒక్క రూపాయి బిళ్ళ. ఈ రోజుల్లో రూపాయి అంటే తక్కువ కదా, 10 రూపాయలు తీసుకున్నా కూడా సమస్య అది. సమన్యాయాన్ని తప్పారు, శని పీడిస్తాడు తన టైం వచ్చినప్పుడు. గోచారంలో ఏదో రోజు వస్తాడు, సప్తమం టచ్ చేస్తాడు, అప్పుడు ఉంటుంది. లేదండి, మేము కట్నమే వద్దు కానీ మా చుట్టాలు చాలా బాగా డబ్బున్నోళ్ళుగా, మా స్టేటస్ తగ్గకుండా పెళ్లి బాగా చేయండి అంట. ఈ పెళ్లి చేసేసరికి ఈ రోజు కళ్యాణ మండపాలకు ఆటికి ఈటికి 50-60 లక్షలు వెళ్ళిపోతాం. ఆవిడ పెళ్లి ఆడు చేసుకోవాలి, వీళ్ళకు ఉన్నంతలో వీళ్ళు కన్యాదానం చేస్తారు, వాళ్ళకు ఉన్నంతలో సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి, సరిపోతుంది. అర్థమేనా? ఇక్కడ సమన్యాయమే పాటించాలి. రెండోది, శనికి ఏంటో తెలుసా, ఆర్భాటం ఉండకూడదు. శని ఆర్భాటాలకి ఇష్టపడే వ్యక్తి కాదు. అలాంటి ఆర్భాటాలకి ఇష్టపడని వ్యక్తే సప్తమ భావంలో కూర్చొని ఉన్నాడు. వివాహం పెద్దగా గ్రాండ్ గా చేస్తాను, అంత చేస్తాను, ఇంత చేస్తాను, ఆకాశం అంతా పందిరేస్తాను, అర్థమా, భూదేవ అంత మండపం కడతానంటే అయ్యేది కాదు. శని అక్కడ ఉంది. సప్తమ భావానికి సమన్యాయానికి శని కూర్చున్నాడు. శని అంటే పద్ధతి. వివాహానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రతువు ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేసుకోమని శని. ఇది జ్ఞానం, ఇది జ్యోతిష జ్ఞానం ఇది. అంటే జ్యోతిషం యొక్క తత్వజ్ఞానం తెలుసుకోకుండా, గ్రహాలు ఉంటాయి, అవి ప్రారంధాలు అవి. మన తత్వజ్ఞానంలో ఒక అలైన్మెంట్ లో మనం ఉంటే ప్రాబ్లమే ఉండదు. అర్థమైందా? ఆ ప్రాబ్లం అస్సలు ఉండదు. ఇప్పుడు ఇన్ కేసు వాళ్ళ జాతకంలో కుజుడు చూస్తున్నాడు సప్తమ భావం, కూర్చున్నాడు. కుజుడు లగ్నాధిపతి కదా, కుజుడికి ఒక తత్వం ఉంది మళ్ళీ. కుజుడి తత్వం ఏంటి ఇక్కడ, కుజుడు అంటే ఒక ప్రొటెక్షన్ లార్డ్, కాపాడటం. అతను ఒక సైన్యాధిపతి, కాపాడాలి, రక్షించాలి. కుజుడు యొక్క తత్వం అది. అర్థమైందా? కుజుడికి ఇంకో లక్షణం కూడా ఉంది,
దూకుడుతనం, ఆవేశం. అర్థం. ఈ కుదురు చూస్తున్నాడు సప్తమ భావాన్ని. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఒక్క చోట నుంచి చూస్తాడు. ఒకటి లగ్నం నుంచి చూడొచ్చు, ద్వితీయాన్ని నుంచి చూడొచ్చు, చతుర్థం నుంచి చూస్తాడు బాగా. చతుర్థం నుంచి చూసేది సప్తమ భావాన్ని, ఫోర్త్ ఆస్పెక్ట్. కుజుడు చతుర్థంలోకి వెళ్ళిపోయాడు, నీచ స్థితి అంటాం మనం. నీ కుజుడు నీచపడ్డాడా, నువ్వు కందులు దానం చేయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయి, నీ దోషం పోతుంది అంటారు. వాస్తవమే అది. ఎందుకంటే ఆ ప్రక్రియ అనేది మనకి పురాణాలు లెక్క చూసుకుంటే అది ఫోర్త్ స్టెప్ లో ఉంది. మంత్రం అనేది థర్డ్ స్టెప్ లో ఉంది. దాని యొక్క శాస్త్రం సెకండ్ స్టెప్. కానీ ఫస్ట్ స్టెప్ తత్వం ఉంది కదా. కుదిరి అంటే ప్రొటెక్షన్ అని చెప్పుకున్నాను కదా. ఇప్పుడు నా ఫోర్త్ హౌస్ లో కూర్చున్నాడు. కుజుడుకు లక్షణం ఏంటి? ముందు నా మనస్సును కాపాడాలి, నా గృహాన్ని నేను కాపాడాలి. ఫోర్త్ అంటే నా ఇల్లు. కుజుడు కూర్చున్నాడు, నా ఇంటికి నేను ప్రహరీ కట్టాలి. నాకు ఒక స్థలం ఉంది, నా స్థలానికి నేను కంచె వేయాలి. ఈ స్థలం రాదు కాబట్టి కుజుడు ఒక బార్డర్ ల్యాండ్ ప్రొటెక్షన్ కాండి ముందు ఏం చేస్తాడంటే దాని హద్దులు నిర్ణయించుకొని కంచేస్తాడు కాపలా కాయడానికి. నా గృహ అవసరాలు ఉంటాయి. నా గృహ అవసరాలకి ఎంత అవుతుంది, ఏంటవుతుంది, ఏంటి మంచి చెడు అని చెప్పేసి దానికి ఒక కన్స్ట్రక్షన్ తీసుకొని ఆ ప్రొటెక్షన్ చూడాలి అతను. కుదిరంటే ప్రొటెక్షన్ లార్డ్ మాత్రమే. ఆవేశాలు తగ్గించుకో, కోపాలు తగ్గించుకో, కాపాడాలి అతను. నా ఫోర్త్ లో కుదురు కూర్చున్నాడు, నా ల్యాండ్స్ ఏమైనా ఉంటే నా ల్యాండ్స్ ముందు నేను కంచేస్తాను. అర్థం. నా వెహికల్ ఏమైనా ఉంటే దానికి తాళం వేయాలి. నాకు ఇల్లు, స్థలాలు, పొలాలు ఉంటే గనక వాటి డాక్యుమెంట్స్ ఎలా ఉండి మంచి ఎలా ఉంది, ఎవరైనా కబ్జా చేయడానికి వస్తున్నాడా ఏంటని విజిట్ చేయాలి, దానికి ఒక సెక్యూరిటీ పెట్టుకోవాలి. నా ఇంటికి మంచిగా పెద్ద పెద్ద గేట్లు పెట్టి తాళం పెట్టుకోవాలి, దొంగలు రా. అందుకని నేను సైన్యాధిపతిని కదా, ప్రొటెక్షన్ లాడ్ని. అంతేగాని లేదు నేను ఒక ఫ్యాన్ కొనుక్కుందాం అనుకుంటున్నా, ఫోర్త్ అవసరం కుదురు గృహ అవసరాలు ఉంటాయిగా. ఈ రోజులు వాటర్ మిషన్లని, వాషింగ్ మిషన్లని, ఇవి ఒకటి ఉంటాయి గృహ అవసరాలు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ చాలా ఉంటాయి, ఇన్ని కుజురాధీనంలోకి వస్తాయి. దాంట్లో ఓ మోటార్ కెపాసిటీ ఏంటి, దాని బ్రాండ్ ఏంటి, వారంటీ ఎంత ఉంది, దానికి ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి, రేటింగ్ ఏంటి, అన్ని చూసుకొని మనం జాగ్రత్తగా కొనుక్కోవాలి. ఎప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకుంటాను, సర్వీస్ చేస్తుండాలి. ఇది కుదురు యొక్క లక్షణం. ఇప్పుడు మనకి కుదిరి అక్కడ కూర్చున్నాడు, మనం నెగ్లెక్ట్ చేసాము, చూసుకోవట్లేదు, ఇంటి అవసరాలు సరిగ్గా ఉండవు, కోపం ప్రదర్శిస్తున్నాం, మన ఇంట్లో వాషింగ్ మిషన్లు పాడైపోతున్నాయి, మోటార్లు పాడైపోతున్నాయి. ఏం చేయాలి గురువు గారు అంటే, నీ కుదురు దోషం బాగుందా, నువ్వు కుదురు కందిపప్పు దానాలు చేయాలి, కందులు దానం చేయాలి, అంత చేయాలి, ఇన్ని వారాలు, ఇన్ని మంగళవారాలు చేయాలి అని చెప్పాను అనుకో. ఇది ఈ ఫలితం అనేది అధమ ఫలితం. ఇక్కడ తత్వజ్ఞానాన్ని నేనేమి ఇవ్వట్లే అతనికి. ఎవరి ఆశ్రమంలో ఒక తత్వజ్ఞానాన్ని ఇవ్వాలా, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నువ్వు. కుజుడు నీకు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఫోర్త్ లో కూర్చుని కుజుడు ఖాళీగా లేదు, ఈ సెవెంత్ హౌస్ చూస్తున్నాడు. ఈ భార్యకి ఏం కావాలి, భార్య అవసరాలు ఏంటి, భార్యకు ఎంత సెక్యూరిటీ ఇవ్వాలి, ఆ ప్రొటెక్షన్ నువ్వు ఎలా చూడాలి, సంసారాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇది కూడా నీ లక్షణమే. కుజుడు సప్తమ దృష్టి దశమాన్ని చూస్తున్నాడు. నీ వంశం, ఎందుకంటే టెన్త్ హౌస్ అంటే వంశ ప్రతిష్ట ఒకటి ఉంటుంది, నీ వంశ గుణం ఉంటుంది, దాన్ని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. నువ్వు చేసే పనిలో ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దాన్ని బాగా చూసుకోవాలి. రెండు సోషల్ సర్కిల్ చూస్తారు అష్టం దృష్టితో. నీ ఇరుగు పొరుగు, నీ సోషల్ సర్కిల్, వాళ్ళకి ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ తీసుకోవాలి. నీకు వచ్చే లాభాలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా, డాక్యుమెంట్స్ ఎలాగ ఉంటాయి, లెక్కలు ఎలాగ ఉంటాయి, లాభాన్ని ఎంత జాగ్రత్త తీసుకోవాలి, వచ్చిన లాభాన్ని ఎలా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రొటెక్షన్ లాంటి కదా కుజి లక్షణాలు ఇవి. జస్ట్ ఫోర్త్ హౌస్ లో కూర్చుంటే కూర్చున్న స్థానం, చూస్తున్న స్థానాలు మూడు. ఈ నాలుగు స్థానాల్లో తను కుజుడు యొక్క లక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. వీటన్నింటిని గాలికి వదిలేసి నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను కోపపడతాను, అరుస్తాను, తిడతాను మావిడిని, కొడతాను మావిడిని అంటే దోషం అంటాం దాన్ని. కుజదోషం ఉంటుంది, ఏదో రకం ఉంటుంది. కుజదోషం అంటే మనం మామూలుగా చెప్పుకుంటాం కదా, లగ్నాతు 2 కానీ 4 కానీ 7, 8, 12 భావాల్లో ఉంటే కుజుడు దోషం అంటాం. ఇలా చంద్రాత్ కానీ శుక్రాత్ కానీ ఇలా లెక్కేసుకుంటాం వివాహంలో. కుజుడిని ఏ అశుభ గ్రహాలు చూసినా కూడా దోషమే. కుజుడు పీడించబడుతున్నాడు. గురువు నుంచి 12లోకి వెళ్ళాడు, కుజుడు పీడించబడుతున్నాడు. బుధుడి నుంచి 3లో ఉన్నాడు, పీడించబడతాడు. చంద్రుడి నుంచి 3లో ఉన్న పీడించబడతాడు. శుక్రుడి నుంచి 4లో ఉన్న పీడించబడతాడు. శనికి సప్తమంలో ఉన్న పీడించబడతాడు. కుజుడు దోషంలోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ జ్ఞానాన్ని యాక్టివేట్ చేయాలి.
అలైన్మెంట్లోకి రావాలి. ఈ అలైన్మెంట్లో ఉంటే ప్రారంధం ఉన్న గ్రహం మనల్ని పెద్దగా ఏం చేయలేదు. మనం అలైన్మెంట్లో లేం కదా, మనం జ్యోతిష జ్ఞానాన్ని తీసుకోవట్లే. జ్యోతిష జ్ఞానం ఒక విద్య, మనం అవిద్యలో ఉండం. ఆ కుజుడు బాగాలేదు నీకు, ఇన్ని మంగళవారాలు చేయి, అన్ని మంగళవారాలు చేయి అని చెప్పేసి మనం ఇచ్చే పరిహారం అధమ పరిహారాన్ని ఇస్తున్నాం మనం. ఉత్తమ పరిహారం అనే జ్ఞానాన్ని ఇవ్వట్ల. శని అంటే ఏంటి? ఏం చేస్తాడు వస్తే? మన ప్రాణాలను తీసేస్తాడు. మన ఆయుష్ని ఇచ్చేది ఆయనే కదా. అతనికే ఉంటాయి. కూర్చున్న స్థానం 3 దృష్టిలు ఉంటాయి. సప్తమ దృష్టి, 2 విశేష దృష్టిలు, 4 మీద అతని ప్రభావం ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఎవ్రీడే ప్రాణాయామం చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ చనిపోయాడు. శని వచ్చాడు, ప్రాణాయామం చేయి డైలీ. ఖాళీ దొరికినప్పుడల్లా కుంభకం చేస్తూ ఉండు, ఫోకస్ పెంచుకుంటాడు. ఏ పని చేసినా శని కన్స్ట్రక్షన్ లాంటి పురాతత్వ శాస్త్రవేత్త అని లోతుల్లోకి వెళ్ళి దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. ఏ పని చేసినా తొందరపడకుండా దాని యొక్క కంప్లీట్ స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. శని లక్షణం అది. చాలా నిదానంగా వెళ్తాడు ఆయన. చాలా నిదానంగా శ్వాసం తీసుకోవాలి. నిదానంగా నడక కూడా నిదానంగా నడవాలి. జాగ్రత్తగా ఎక్కువసేపు నడవాలి. ఎక్కువసేపు నడుస్తాడు ఆయన. ఒక రాశిలో 2.5 ఏళ్ల పాటు నడుస్తున్నాడు. మనం నిదానంగా నడవాలి. నిదానంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిదానంగా అంటే ఆ నిదానం ఎందుకంటే ఈ నిదాన సమయం ఏదైతుందో ఇక్కడ పరిశీలన చెయ్యాలి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ప్లానింగ్ ఉంటుంది మనకి. పిల్లర్స్ ఎక్కడ వేస్తున్నాం, గోడలు ఎక్కడ కడుతున్నాం, ప్లానింగే శని. అంటే శని వస్తున్నప్పుడు మనం ఈ లక్షణాలతో ఉండం అనుకో, శనికి ఇంకో లక్షణం సమన్యాయం. ప్రతి ఒక్కరితో సమన్యాయంగా ఉండాలి మనం. ఎందుకంటే శనికి ఆర్భాటాలు ఇష్టం ఉండదు, గొప్పలు ఇష్టం ఉండదు. అర్థమైందా? నాకు అంత డిగ్రీలు ఉంటాయి, ఎంత డిగ్రీలు ఉంటాయి, నేను అది ఇది, నేను పండితుడిని, లేదా నేను విశారదుడిని, లేకపోతే నేను దైవజ్ఞుడిని, నేను పెద్ద గురువుని, ఏం ఉండవు శనికి. సమన్యాయం. నువ్వు భూమి మీద పుట్టావు మనిషిలాగా. ప్రారంభం ఉంటే మనిషి జన్మ వచ్చింది. ఒక కూలి పని చేసినోడు కూడా మనిషి జన్మ వచ్చింది. అసలు ఆ మనిషి జన్మ రావటమే ఒక అద్భుతమైన ప్రారంభం. మన ప్రారంధానికి మన దేహం ఉంది కాబట్టి సమానమే మీరిద్దరూ. అతని ప్రారంధాలు బట్టి అతను ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు, నీ ప్రారంధాలను బట్టి నీ పుణ్యాలను బట్టి నీ కొద్దిగా అధికారం ఉండొచ్చు. జ్ఞానం ఇంపార్టెంట్ ఇక్కడ, సమన్యాయం ఇంపార్టెంట్. ఎందుకంటే సమన్యాయమే ఏ మనిషి శరీరాన్ని పీడించదు, ఏ ప్రాణాన్ని తీయదు. ఎందుకంటే శని ఆయుఃకారకుడు. మన బాడీలో ప్రాణవాయువు కూడా శనే. అంటే శని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రహానికి ఇచ్చాడు కదా దిగ్బలాలు. అర్థమేనా? కేంద్రాలు, దిగ్బలాలు. ఇప్పుడు 4th హౌస్ గురుడు ఉచ్చ స్థితి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గురుడు ఎక్కడ కూర్చున్నాడు? గురుడికి ఇష్టమైన శిష్యుడు ఒకడే, చంద్రుడు. గురువుకి ముఖ్య శిష్యులు ఇష్టమైన శిష్యుడు కూడా చంద్రుడే. ఎందుకంటే అక్కడ గురువు ఉచ్చ స్థితి ఉంటాడు. చంద్రుడు అంటే మనస్సు. గురువుకి ఇచ్చేశారు. మనసును గురువుకి ఇవ్వటం అంటే అంటే వాళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో నెగిటివిటీ ఏమీ లేకుండా, వేరే వైపు వాళ్ళ మనసును పరిగెత్తకుండా, కేంద్రం అనేది స్టెబిలిటీ. 1 4 7 10 స్టెబిలిటీ హౌస్, స్థిరస్థానాలు. అక్కడ గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఆత్మని ఇచ్చేశాడు. గురువు అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి ఈశ్వరుడు, ఈశానాధీశుడు, కంట్రోల్ చేసే వ్యక్తి అని. ఇప్పుడు మా నాన్న ఎవరంటే నాకు పరిచయం చేసేది మా అమ్మాయి, పలానా వ్యక్తి నీ నాన్న అని. తండ్రి గురువుని పరిచయం చేస్తుంటాడు, ఆ గురువు దగ్గర నేర్చుకో అని. నేను ఫీజులు కడతాను. గురువు దేవుణ్ణి పరిచయం చేస్తాడు. తల్లి దేవుణ్ణి పరిచయం చేయలేదు, తండ్రి దేవుణ్ణి పరిచయం చేయడు. గురువు మాత్రమే పరిచయం చేయగలుగుతాడు. అంటే దేవుణ్ణి పరిచయం చేసేది ఏంటంటే జ్ఞానం ఇక్కడ. గురువు అంటే వ్యక్తి కాదు ఇక్కడ, జ్ఞానం గురువు అంటే. మన మనస్సుని మనకి జ్ఞానానికి అంకితం చేయాలి, ఇచ్చేయాలి. మనసు ఎప్పుడు జ్ఞానానికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఇంకా వేరే ఏ ఇతర వ్యామోహాల వైపు వెళ్ళదు మనసు. ఆ వ్యామోహాల వైపు వెళ్లకుండా కఠినంగా చేయడానికి మనకి ఈ హఠయోగాలని, అర్థమైందా, ఈ ఆసనాలని, రాజయోగాలని ఎన్ని ఎందుకు తీసుకొస్తున్నాం అంటే మనసును స్టేబుల్ చేయడానికి. ఈ మనసు ఈ భౌతిక వాంఛల వైపు, మాయ వైపు పరిగెత్తకుండా ఉండటం కోసం పరమాత్మలో లీనం అవటం. ఎందుకంటే మనకు ఆగామి కర్మలు పనిచేయకూడదు.
సంచిత కర్మలు మనం ధ్వంసం చేయాలి. ప్రారంధాన్ని ఎట్లాగ అనుభవించి తీరాలి. దాన్ని ఆపలేం మనం. ఎవరు ఆపలేరు. ఎందుకంటే ప్రారంధాన్ని ఆపగలిగే లెక్కైతే మనకు మనిషి జన్మ రావాల్సిన పని లేదు. ఏ పంది జన్మ వస్తుంది. మన ప్రారంధాన్ని దేవుడు కూడా ఆపలేడు కాబట్టి మనకు మనిషి జన్మ ఇచ్చాడు. మంచి ప్రారంధం అది మానవ జన్మలోకి రావటం అంటే. ఎవరైనా సరే. అంటే జ్యోతిషం ఈ జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. జ్యోతిషం అనేది ఒక మన బాడీ మొత్తం ఒక స్ట్రక్చర్ మొత్తాన్ని చెప్తుంది. నీకు ఎక్కడ ఏ తత్వంలో డిఫరెన్స్ వచ్చింది ఏంటని. జ్ఞానం ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమైందా? ఆ జ్ఞానాన్ని ఆ అలైన్మెంట్ లోకి మనం వెళ్తే ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ కొత్త కర్మ ఉండదు. ఆగామి కర్మ ఉండదు. ఆగామి కర్మ ఉండకూడదు. సంచితం కరిగిపోవాలి. ప్రారంభం ఏంటంటే వస్తుంది, మనకు సిచ్యువేషన్లు వస్తాయి. కానీ మనం అలైన్మెంట్ లో ఉంటున్నాం. జ్యోతిషం జ్ఞానం ఇచ్చిందిగా. నా సప్తంలో ఎన్ని అశుభ గ్రహాలు కూర్చున్నా, అర్థమైందా, నా సంసార జీవితం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే నేను అలైన్మెంట్ లో ఉంటా. సమన్యాయం అనే అలైన్మెంట్ లో ఉంటా. ఆధిపత్యం చెలాయించాలనే గుణం ఉండదు. ఎందుకంటే సూర్యుడు నేర్చబడ్డాడు. అక్కడ నాకు పవర్ పోయింది. నేను ఎక్స్ మినిస్టర్ అయిపోయా ఇక్కడ. ఎక్కడ అయ్యాను ఎక్స్ మినిస్టర్ అంటే? భార్య దగ్గర సప్తం భావంలో. అయితే భర్త దగ్గర అయ్యా. ఇక్కడ నాకు ఆధిపత్యం లేదు. నా మాట వినాలి అనే గుణం లేదు నాకు. ఎందుకంటే సమన్యాయంలో కదా. ఇద్దరికి రెండు రకాల మాటలు ఉండొచ్చు. ఇక్కడ నాకు మధ్యలో శుక్రుడు ఉన్నాడుగా. త్రికోణ స్థితి. త్రికోణం అంటే ఏంటి? దేవుడు అని. త్రికోణాలకు మనం ఏం చెప్తాం? లక్ష్మీ యోగాలు, విష్ణు యోగాలు తీసుకెళ్తాం. త్రికోణం అంటే ఒక దేవుడు. ఏ గ్రహానికి ఎక్కడైతే త్రికోణ స్థితి ఉంటుందో అక్కడ దైవత్వాన్ని కలిగి ఉంటుంది ఆ గ్రహం. శుక్రుడు త్రికోణం ఇచ్చాడు సప్తంలో. శుక్ర లక్షణాలు ఏం చేస్తాయంటే వీళ్ళిద్దరిని కలుపుతుంది. ప్రేమ, అభిమానం, వాత్సల్యం, సమన్యాయం, ఇంట్లో ఆనందాలు, నవ్వులు, సరదాలు, విందు భోజనాలు, మేళతాళాలు, సుగంధం. శుక్రుడు అంటే సుగంధం. భార్యకి మల్లెపూలు ఇచ్చేది అందుకే. దేవుడి దగ్గర గుమ్మాల దగ్గర పూలు కట్టేది ఎందుకన్నా ఆ ఇల్లు సుగంధంలో ఉండాలి శుక్రుడు అని. బాగుంటుంది. ఇద్దరు బాగుంటుంది సంసార జీవితం. మీ జాతకంలో గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా సూపర్ ఉంటుంది సంసార జీవితం. మీరు ఎందుకంటే ఆల్రెడీ అలైన్మెంట్ లో ఉంటారు కదా ఫస్ట్ నుంచి. మ్యారేజ్ స్టార్ట్, పెళ్లి చూపుల దగ్గర నుంచి మీరు అలైన్మెంట్ లో ఉంటారు. సమన్యాయంలో ఉంటారు. సమన్యాయాన్ని మీరు తప్పలేదు. కాబట్టి శనిపేడ అయితే ఉండదు. సూర్యుడు యొక్క కష్టం ఉండదు. శుక్రుడు యొక్క కష్టం ఉండదు. సమన్యాయం తప్పితేనే ఈ మూడు గ్రహాలే పీడిచ్చేది సంసార జీవితాన్ని. సూర్యుడు పీడిస్తాడు, శని పీడిస్తాడు, శుక్రుడు పీడిస్తాడు. వాళ్ళ తత్వాలు మనం తప్పాం కాబట్టి. అంటే ప్రతి గ్రహానికి ఒక తత్వం ఉంటుంది. జ్యోతిషానికి ఒక తత్వం ఉంది. 12 భావచక్రాలు ఒక తత్వాన్ని మనకి చెప్తున్నాయి. ఈ భావం దగ్గర ఎలా మెలగాలి అని. ఈ భావం దగ్గర ఎలా మెలగకూడదు అని కూడా చెప్పింది. అర్థమైందా? ఎందుకంటే ఎక్కడ గ్రహానికి కొత్త స్థితి వస్తుంది, దాని యొక్క బలం ఏంటి, ఆ భావం ఏంటి, బ్ర గ్రహం యొక్క గుణం ఏంటి. అంటే ప్రతి గ్రహానికి ఒక తత్వ గుణం ఉంటుంది. ఆ గుణాన్ని పట్టుకోవాలి. అలాగే జ్యోతిషానికి కూడా ఒక గుణం ఉంటుంది. 12 భావాలకి ఆ గుణం ఏంటి. దీనికి తగ్గట్టు మనం కర్మలు చేసుకుంటూ వెళ్తే ఇలా వెళ్ళాలి అని మహర్షి ఇచ్చింది మనకి. ఈ జ్యోతిష్ శాస్త్ర జ్ఞానం. జ్యోతిషం అంటే వెలుగు. అదే వెలుగంటే జ్ఞానము తార అని. అర్థమైందా? మనస్సు దగ్గర గురుడికి ఉచ్చ స్థితిని ఇచ్చారు. కర్మ దగ్గర అదే గురుడు నేచ స్థితి ఇచ్చారు. అర్థమైందా? నువ్వు కర్మలు చేసుకుంటూ వెళ్ళావు అనుకో, అక్కడ దేవుడు పెద్ద బలమేం కాదు. నీ కర్మ నాకెందుకు, నీ శ్రమ నాకెందుకు, నీ మనసు కావాలి నాకు అని చెప్పి గురుడు ఉచ్చ స్థితిలో మనస్సు దగ్గర ఇచ్చాడు. అదేనా గురుడికి ఉచ్చ స్థితి అది. ఎందుకంటే ఇక్కడ మన మనస్సుని దేవుడికి ఎప్పుడైతే అంకితం చేస్తామో భక్తి యోగంతో, ఆటోమేటిక్గా మనకి మనసుని జ్ఞానానికి మనం కనెక్ట్ చేస్తాం. మనకు మోక్షం వస్తుంది. అంటే గురు కృప అంటాం మనం. అంతర్ముఖులు అవటం. ఈ అంతర్ముఖత్వాన్ని తీసుకొచ్చేది మళ్ళీ కేతు. ఇలా ప్రతి గ్రహానికి మీకు ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది. ఈ తత్వాన్ని మనం మిస్ చేస్తేనే మనకు సమస్యలు వస్తాయి. అదేనా? జస్ట్ మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. 2 ప్లానెట్స్ గురించి. కారకత్వాలు వేరు. మనం అవిద్యలో ఉన్నప్పుడు జ్యోతిష్లో ఏమవుతుంది తెలుసా? ఈ గ్రహ కారకత్వాలు ఈ రెమెడీ చెయ్యి, ఈ ఉంగరం పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పేసి మనం ఫోర్త్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ వైపు వెళ్తుంటాం మనం. అంటే అధ ప్రయారిటీ చేస్తున్నాం, అధమాధమ ప్రయారిటీ వైపు చేస్తున్నాం.
అదే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే తత్వజ్ఞానం ఉన్నతం అని, సెకండ్ ప్రయారిటీ శాస్త్రం. కానీ మనం ఇచ్చేది థర్డ్ ప్రయారిటీలు ఇచ్చామనుకోండి, అది యూజ్లెస్. అది అంటే ఏంటి, మనకు జ్ఞానం ఇచ్చాం, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. తీసుకున్నప్పుడు ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? కానీ ఇక్కడ పెళ్ళై వివాహానికి వచ్చేసరికి సమన్వయం పోతుంది కదా. అర్థనా? ఆడపిల్లలు కట్నం ఇస్తే ఆ డబ్బులతో మేము బట్టలు తీసుకొని మేము పెళ్లి చేసుకొని మిగతా మా అప్పులు తీర్చుకుందాం. వాళ్ళ ఆడపిల్ల కన్న తండ్రి కన్యాదానంతో పాటు ఆ డబ్బులు పోవాలని చెప్పేసి ఒక దుర్మార్గపు ఆలోచన, సమన్యాయం తప్పుతున్నారు. ఇంకా సమన్యాయం తప్పినాక స్టార్టింగ్ ఆదిలోనే సమన్యాయం తప్పినాక మిగతా లైన్స్ అన్ని బాగుంటాయా చెప్పు? ఫస్ట్ లైన్ చెడగొట్టేశాము స్టార్టింగే, మిగతా అన్ని దెబ్బతింటాయి. జ్యోతిష్యం ఇదే చెప్తుంది. వాటి యొక్క స్థితులు, వాటి యొక్క తత్వాలు, గ్రహం యొక్క తత్వం, అంటే ఎవ్రీ ప్లానెట్ యొక్క ఇంటర్నల్, అర్థమేనా, దాని యొక్క పరమార్థాలు తెలుసుకొని మనం ప్రవర్తిస్తేనే మనం ఆగామి కర్మల్లో నుంచి సంచిత కర్మలు ధ్వంసం చేయగలుగుతాం. సంసార జీవితం ఎటువంటి ఎఫెక్ట్ రాదు, డిఫెక్ట్ రాదు. డిఫెక్ట్ రాదు. అక్కడ దాగేందుకు మనం గతంలో క్లాస్ చెప్పుకున్నాం, వేద నక్షత్రాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక బుధ నక్షత్రం తీసుకున్నాం, ఒక కేతు నక్షత్రం తీసుకున్నాం. కేతు అంటే స్పిరిచువాలిటీ. అర్థం? కేతువుకి ఏంటంటే ఏ ఫ్లేవర్ తెలియదు. కేతు ఎవరన్నా కూర్చున్నాడు ఏం చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా నాకేం తెలియదు అంటే నిజంగా తెలియదు. వేరే గ్రహం ఏదన్నా ఉందనుకో ఏం చేస్తుండే చెప్తాడు, కానీ కేతు గురించి ఏం చెప్పలేడు. కానీ కేతువుని యాక్టివేట్ చేయాలి. కేతు ఒక అంతర్ముఖుడు, రూట్. నీ అంతర్ముఖం ఏంటి అనేది నీ కేతువే చెప్తాడు. ప్రతి జాతకంలో ఒక మనిషి యొక్క అంతర్ముఖం కేతు చెప్తున్నాడు. కేతు చెప్తాడు కూడా. ఇప్పుడు ఒక లగ్న కేతు చూసుకున్నాం అనుకోండి, పలానా మనిషిని చూడగానే పలానా మనిషి మంచోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు, అది ఇది చెప్తున్నాడు. ఒక పర్సన్ నోట్లో వచ్చి మాటలు వచ్చి అతను లగ్న కేతు, అతని అంతర్ముఖం అది. అర్థనా? ఒక మనిషిని చూడగానే ఇటు చెడ్డోడు, ఆడు అలాంటి ఇటు కన్నింగ్, ఆడు అది ఇది డామ్ డూస్ కట్టినాడు అనుకో, లేకపోతే మా అత్తగారు అట్టాగా, మా అత్తగారు ఎట్టాగా, మాకు ఆడబిడ్డ ఎట్టాగా అంటుంది అనుకో, వీళ్ళ కేతువు అది. వీళ్ళ అంతర్ముఖం ఇది. వీళ్ళ అంతర్ముఖం రాంగులో ఉంది. అంటే ప్రతి ఒక్క అంతర్ముఖాన్ని యాక్టివేట్ చేస్తాడు. వాళ్ళకి కేతు ఆనందాన్ని ఇస్తాడు, చాలా మందికి తెలియదు. కేతు ఇచ్చే ఆనందం అద్భుతంగా ఉంటుంది. ఆనందం ఏంటో కూడా ఇలా తెలియదు చివరికి. ఎలాంటి ఆనందం ఎందుకు వచ్చిందని తెలియదు. కేతు సెన్స్లెస్, తలకాయ లేదు, జస్ట్ సెన్స్ తెలుసు అంతే. ఇప్పుడు ఒక 6 ఇంట్లో కేతు కూర్చున్నాడు అనుకో, ఇతనికి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? 6 ఇళ్ళు అంటే కేతు బాహ్య వస్తువులు కాదు, అంతర్ వస్తువులుగా సేవం చేయటం కానీ. 6 ఇంట్లో పెట్ యానిమల్స్ ఉంటాయి, గో సేవలు చేసుకుంటాం, కుక్కలు గుడ్డు పెట్టుకుంటాం, పక్షులు గుడ్డు పెట్టు ఇట్లాగా ప్రకృతితో మమేకమైపోతారు. కేతు అంటే ప్రకృతి ఇక్కడ. కేతు అంటే ఆల్మోస్ట్ శివుడే. అదేనా? ఆ శివుడు ఏంటంటే మొత్తం ప్రళయకాలంలో మొత్తం మునిగిపోతే ఒకటే ఒకటి మిగిలింది, వటవృక్షం. ఆ వటవృక్షంలో ఒక కొమ్మకున్న ఆకులో శేష తలపసారి కాపాడుతా కూర్చున్నాడు శివుడు. శ్రీ మహావిష్ణువు వటపత్రం మీద ఉంటే కాపాడేది మళ్ళీ శివుడే. వటవృక్షంలా మారాడు ఆయన కల్పాంతంలో, పరమేశ్వరుడు అంటాం మనం. అలాంటి వటవృక్షం అంటే ఊర్ధ్వం నుంచి వచ్చే రూట్స్ ఏదైతే ఉంటుందో ఇది కేతు. అదేనా? వీళ్ళకి ఆనందం అప్పుడు వస్తుంది ఆ పనుల మీద ఉంటే. తెలియదు వాళ్ళకి ఆనందం కూడా, వాస్తవంగా చెప్పాలంటే. కేతు సెన్స్లెస్, ఏం తెలియదు. అంటే కేతు యొక్క తత్వాన్ని ఎప్పుడైతే పట్టుకుంటారో మీరు, ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క చాట్ని ఈజీగా చదవగలుగుతారు. ఏ భావంలో కేతు కూర్చున్నాడు, ఆ భావంలో ఏమేమి ఉంటాయి, దాంట్లో కేతు యొక్క అంతర్గతంగా అలా చేస్తూ ఉంటే వాళ్ళ ఆ భావం యాక్టివేట్ అయిపోతుంది. అదొక డివైన్ హౌస్ కేతు ఉన్నది. మోక్షం అంటాం మనం. అంటే మోక్షాన్ని ఇస్తాడు మనం. ఎక్కడ కూర్చుంటే దాని నుంచి మోక్షాన్ని ఇచ్చేస్తాడు మనం. అంటే అక్కడ వాటి మీద మోహాలు లేకుండా చేస్తుంటాడు. కేతు ఏంటంటే మోహాలను కట్ చేస్తుంటాడు. ఈ జన్మలోనే మోక్షం వస్తుంది. అర్థమైనా? మోక్షం రావడానికి కారణం ఏంటంటే ఆ భావంలో కూర్చున్నాడు, మోక్షాన్ని ఇచ్చేస్తాడు. ఆ భావం 6వ భావంలో కేతువు కూర్చున్నాడు, మోక్షాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు మోక్షాన్ని? శత్రువులు, రోగాల, రుణాల నుంచి మోక్షాన్ని ఇస్తున్నాడు.
అర్థం. ఏడో భావంలో కూర్చున్నాడు, వ్యామోహాల మీద, కోరికల గురించి మోక్షాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అక్కడ కేతు యొక్క లక్షణాన్ని యాక్టివేట్ చేసుకోవాలి కదా. అర్థమైందా? కేతు ఏంటి అని తెలియాలి ఫస్ట్. కేతు అంటే నువ్వేంటో చెప్పేదే కేతు. కానీ నీకు తెలియదు నువ్వేంటని. లోపం అవతలది అంటావు కాదు, లోపం నీది. లోపం నీలో పుట్టింది, వేరే అనేది రూట్ నీలో పుట్టింది. ఒక మనిషి మనం దూషిస్తున్నామంటే అది దూషిస్తాను కదా, ఎక్కడ పుట్టింది రూటు, ఆ కేతు ఎక్కడ ఉన్నాడు, నీలోంచి వచ్చింది అది. అక్కడ తప్పు అవతలది కాదు. కానీ నువ్వు అవతలది తప్పు అంటావు. నిజంగా రాహు తప్పులా కనబడేస్తుంది, మాయ అది. అంటే ప్రతి గ్రహానికి ఒక తత్వజ్ఞానం ఉంటుంది కదా. ఆ తత్వజ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. ఆ తత్వజ్ఞానం పట్టుకుంటే మన లైఫ్ అలైన్మెంట్ తీసుకుంటాం, మన జీవన విధానం మార్చేసుకుంటాం. ఈ సెక్టార్లో మనం ఈ విధంగా బిహేవ్ చేయాలి, ఈ సెక్టార్లో ఈ విధంగా బిహేవ్ చేయాలి, లేదు ఈ సెక్టార్లో ఈ విధంగా బిహేవ్ చేయాలి. ఆ రవికుమార్ గారు 11th హౌస్ కేతు అని కాదు, నేను కేతు రూట్ చెప్పాను. ఆల్రెడీ 11th హౌస్ భావాలు క్లాసెస్లో విన్నారు కదా. ఇలా పర్సనల్ జాతకం అయితే వచ్చి చెప్పించుకోండి, ఫీజు ఉంటుంది. పర్సనల్ భావాలు అడగమాకండి. నేను ఒక భావం చెప్పానంటే దాన్ని 12 భావాలకు మీరు అన్వయించుకోవాలి. లేకపోతే మీ ప్రాక్టీస్ ఎక్కడ వస్తుంది? అర్థమేనా? నేను రూట్ కాజ్ చెప్తున్నా. ఆ రూట్ కాజు ఎక్కడ మనం ఎలా బిహేవ్ చేయాలి. అలాగే జ్యోతిష్లో యూనివర్సల్ లాజిక్ ఏంటి, యూనివర్సల్ తత్వం ఏంటి, అసలు జ్యోతిష్ శాస్త్రం యొక్క తత్వం ఏంటి, ఇదేది తెలియకుండా మనం అవిద్యలో మనం జ్యోతిష్యాన్ని నేర్చుకోకూడదు. అర్థంగా? మనం జ్యోతిష్యులు విద్యావంతులు అవ్వాలి, కానీ అవిద్య అలా వెళ్ళాం అనుకో మనం అవిద్యలోనే ఉంటాం. అర్థంగా? ఆ 2 నిమిషాలు చాట్ చేస్తాం, స్కాన్ చేస్తాం, రెమెడీ రాస్తాం, డిస్క్రిప్షన్ డాక్టర్ చేసుకోపో అంటాం. అట్లా కాదు, ఇది కాదు జ్యోతిష్యం అంటే. వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళు మోక్షం తీసుకెళ్ళాలి. ముందు ఇవ్వాలంటే మనకు తెలిసి ఉండాలి కదా. తత్వజ్ఞానం అనేది మనకు తెలుసుంటే ప్రతి గ్రహానికి మనం ఇవ్వగలుగుతాం, టైం స్పెండ్ చేయగలుగుతాం, ఆనందించగలుగుతాం జ్యోతిష్యాన్ని. అంటే ఆనందం అది. ఒక్కొక్కరికి ఆనందం ఒక్కో చోట వస్తుంది. నాకు జ్యోతిష్యంలో ఆనందం వస్తుంది. ప్రతి ఈవెంట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతా, చెక్ చేసుకుంటూ ఉంటా. నా ఆనందం అది. ఆనందం అంటే బాగా దాని మీద ఇష్టం ఉంటేనే కదా ఆనందం ఉండేది. ఇష్టం లేని చోట ఆనందం ఎందుకు వస్తుంది? అంటే ఇలాగా మీరు తత్వాలు తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి క్లాస్లోకి వెళ్దాం.